దర్శకుడు శేఖర్ కమ్ములకు టాలీవుడ్లో ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలే ఆయనకు ఆ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. 2021లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమానే ఈ కుబేరా. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇందులో సీనియర్ హీరో నాగార్జునతో పాటు ధనుష్, రష్మిక మందన్నలు కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, దేశంలోని సహజ వనరులను రాజకీయ నాయకులు, బడా కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు కలిసి ఎలా దోచుకుంటారన్నదే ఈ మూవీ స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే కుబేరా సినిమా ద్వారా శేఖర్ కమ్ముల స్టోరీ చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. దేశంలోని నెంబర్ 1 సంపన్న పారిశ్రామికవేత్త రాజకీయ నాయకులకు బినామీ మార్గంలో డబ్బులు పంచడానికి బిచ్చగాళ్లను ఒక అస్త్రంగా వాడుకుంటాడు. వాళ్ళు ఎంచుకున్న బిచ్చగాళ్లలో ఒకడు తప్పించుకుపోవడంతో వచ్చిన సమస్యలతోటి దర్శకుడు ఈ సినిమా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, దేశంలో నెంబర్ 1 పారిశ్రామికవేత్తతో ఒక బిచ్చగాడు కనిపించకుండా చేసే పోరాటమే ఈ కుబేరా మూవీ. బిచ్చగాడు రోల్లో హీరో ధనుష్ దుమ్ము రేపాడనే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రకరకాల వేరియేషన్స్లో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఒక అధికారి నిజాయితీపరుడుగా ఉండటం ఎంత కష్టమో సిబిఐ ఆఫీసర్ పాత్ర పోషించిన నాగార్జున చూపించాడు. ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకచోట భారీ చమురు నిక్షేపాలను కనిపెడుతుంది. అయితే ఇవి ప్రభుత్వానికి దగ్గకుండా ఆ పారిశ్రామికవేత్త వేసిన స్కెచ్ ఏంటన్నదే ఈ సినిమా స్టోరీ ప్రధాన లైన్. ఈ చమురు నిక్షేపాల కోసం ఆ పారిశ్రామికవేత్త అధికారంలో ఉన్న వాళ్ళకు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఈ 1,00,000 కోట్ల రూపాయల లావాదేవీలను పూర్తి చేసేందుకే ఒకప్పుడు సిబిఐలో నిజాయితీ ఆఫీసర్గా ఉండి సస్పెండ్ అయి జైల్లో ఉన్న నాగార్జునకు జైలు నుంచి బయటకు తెప్పించి అప్పగిస్తారు. పారిశ్రామికవేత్త రోల్ పోషించిన జిమ్ సబ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ రష్మిక మందన్న పాత్ర విషయానికి వస్తే, ఆమె గతంలో చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన పాత్రే అని చెప్పొచ్చు. రైల్వే స్టేషన్లో ధనుష్తో ఆమెను కనెక్ట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకుడిగా, రచయితగా కుబేరాతో సక్సెస్ అందుకున్నట్లే చెప్పొచ్చు. అక్కడక్కడ డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ద్వారా కథ చెప్పిన విధానం వెరైటీగా ఉన్నా కూడా సినిమా నడిచే కొద్దీ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. అదే ఈ సినిమాలో కాస్త స్పీడ్ ఉంటే రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేదనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన కుబేరా సినిమాతోటి దర్శకుడు శేఖర్ కమ్ముల మరో హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పి రామ్మోహన్లు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.